ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషు క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇక రేపటి కథలో అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ప్లీజ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక కథలో అయితే మహేంద్ర అనుపమతో, నువ్వేం టెన్షన్ పడక అనుపమ, ఎలాగైనా మనోని నేను విడిపిస్తాను అని చెప్పి మీరు కూడా కంగారు పడకండి అని అనుపమ వాళ్ళ పెద్దమ్మతో అంటాడు. ఇక వాళ్ళ పెద్దమ్మ నవ్వుతూ, రక్త సంబంధం కదా, ఎలాగైనా నువ్వు మనోని విడిపిస్తావు మహేంద్ర అని అంటుంది. ఆ తర్వాత ఇక మహేంద్ర, సరే అయితే నేను లాయర్తో మాట్లాడడానికి వెళ్తున్నాను, ముందు మనోని బెయిల్ పైన బయటికి తీసుకొని రావాలి కదా అని వస్తారా అనుపమని జాగ్రత్తగా చూసుకోమ్మా అని వెళ్తాడు. ఆ తర్వాత ఇక వాళ్ళ పెద్దమ్మతో, వస్తారా, నాకు ఇప్పటికీ మహేంద్ర మామయ్య కొడుకంటే నాకు అసలు నమ్మబుద్ధే కావడం లేదు. ఏంటి మేడం, మా జగతి మేడం కూడా మీకు తెలుసని అంటున్నారు, అసలు నాకేం అర్థం కావడం లేదు అని అంటుంటే ఇక తను నవ్వుతూ, ఏంటమ్మా, ఏంటి నీకు ఆ టెన్షన్ అని అంటుంది. అవును మేడం, నాకు అసలు నిజం తెలుసుకోవాలని అనుకున్నాను ఆ దత్తత కార్యక్రమం అయిపోయిన తర్వాత, కానీ ఇంతలోనే ఇలా జరిగింది. ఎప్పుడైనా అడగొచ్చో అడగకూడదో నాకు తెలియదు, నాకు గతం తెలుసుకోవాలని ఉంది, ప్లీజ్ మేడం చెప్తారా అని అంటుంది. ఇక అనుపమ, ఏంటి వస్తారా ఈ టైంలో అని అంటుంటే వాళ్ళ పెద్దమ్మ, ఉండు అనుపమ, నిజం తెలుసుకొని తను ఈరోజు కాకపోయినా నిజం నిజం రేపైనా తెలుసుకోవాల్సిందే కదా అమ్మ వస్తారా, నీ అనుమానాలన్నిటికీ ఈరోజు నేను చెక్ పెట్టేస్తాను. అవునమ్మా, చదువుకునే రోజుల నుంచి అనుపమ, జగతి, మహేంద్ర ముగ్గురు మంచి ఫ్రెండ్స్. అలాగే అనుపమ మహేంద్రని ప్రేమించింది, కానీ తన ప్రేమని చెప్పే లోపలే జగతి, మహేంద్ర ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని తెలుసుకున్న అనుపమ తన ప్రేమని మనసులోనే దాచిపెట్టుకుంది. ఆ తర్వాత వాళ్ళని కలపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ మహేంద్ర వాళ్ళ ఇంట్లో తెలిసిందే కదా, ఆవిడ వదిన గారు ఒప్పుకోలేదు మొదట్లో. దాంతో ఇక అనుపమ వాళ్ళ కోసం ఫైట్ చేసింది. అలాగే ఆ చదువుకునే రోజుల్లో నేను వాళ్ళకి పెద్ద దిక్కుగా, వాళ్ళు నా దగ్గరే ఉంటూ చదువుకునేవాళ్ళు. అలాగే నేను కూడా వాళ్ళకి పెద్దమ్మలాగా అన్ని విషయాల్లోనూ హెల్ప్ చేస్తూ ఉండేదాన్ని. అలా ఇక అనుపమ ఫైట్ చేసి వాళ్ళ పెళ్ళి అయితే జరిపిస్తుంది. ఆ తర్వాత అనుపమ కూడా వాళ్ళతో పాటు ఉంటూ ఉండేది. కానీ అనుపమకి అంటూ ఒక తోడంటూ ఉండాలి కదా, అలా అనుపమ ఆలోచించింది. అదే విధంగా ఇక జగతి కడుపుతో ఉండి నొప్పులతో ఉన్నప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇక అనుపమ వాళ్ళతో పాటే అయితే ఉంటుంది. కానీ ఇక జగతికైతే ట్విన్స్ అయితే పుడతారు, రిషి, మను. వాళ్ళిద్దరిలో నుంచి ఒక అబ్బాయే ఈ మను. ఇక అనుపమకు అప్పుడే ఒక ఐడియా వస్తుంది, నేను మహేంద్రని ఎంతగానో ప్రేమించాను, కానీ నా ప్రాణానికి ప్రాణమైన జగతి తనని ప్రేమిస్తుందని వాళ్ళిద్దరిని ఒక్కటి చేశాను. ఇక నాకంటూ తోడుగా ఒక బిడ్డ ఉండాలి అని చెప్పి ఇక జగతి స్పృహలో లేనప్పుడు ఇక జగతికి ఇద్దరు పిల్లలు పుట్టారు కదా, వాళ్ళలో నుంచి ఒక బాబుని తీసుకొని అనుపమ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా అనుపమ మనం తెచ్చి పెంచుకొని తన కన్న కొడుకులా చూసుకుంటుందమ్మా. అదమ్మా అసలు నిజం. ఇలా మహేంద్ర మనుకి తండ్రే కదమ్మా అని చెప్పడంతో, ఇంత జరిగిందా, ఎందుకు మేడం ఇన్ని రోజులు దాచిపెట్టారు, అయినా ఈ నిజం చెప్పేయచ్చు కదా అని అంటుంటే, నేను ఇలా చెప్తే ఎవరైనా నమ్ముతారా వస్తారా, అలాగే నా కొడుకు మనో కూడా నమ్ముతాడా, అయినా తను తన తండ్రి పైన ఎంతో ద్వేషాన్ని పెంచుకున్నాడు. ఇప్పుడు నేను మహేంద్ర అని చెప్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు అని అంటుంటే, మేడం మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు, అసలు మీరు ఈ విషయం ఎప్పుడో రిషి సార్ ఉన్నప్పుడే చెప్పి ఉండాల్సింది అని చెప్పి అంటుంది. దాంతో ఇక వాళ్ళ పెద్దమ్మ, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు మనోని బయటికి తీసుకొని రావాలని అంటుంటే, అవును మేడం, అసలు మా బావ చనిపోయాడని నాకైతే నమ్మకం లేదు, నాకేదో కుట్ర ప్రకారం ఇది జరిగిందని అనిపిస్తుందని అంటుంది. ఇక శైలేంద్ర మాత్రం కోపంతో, మరోపక్క బాబాయ్ నన్ను ఎంతలా అవమానిస్తున్నా నేను ఓర్చుకుంటున్నాను, కానీ ఈరోజు నా చెంప పైన కొడతావా, నిన్ను చంపడానికి ఒక్క క్షణం చాలదు, కానీ మా మమ్మీ అందరినీ చంపుకుంటూ పోతావా అని అంటుంది కాబట్టి ఆలోచిస్తున్నాను, అయినా నువ్వు ఎంత గింజుకున్నా ఎంత ఏం చేసినా ఆ మనోగాడిని మాత్రం బయటికి తీసుకొని రాలేవు, ఆ మనోగాడు బయటికి వచ్చేదే లేదు అని చెప్పి ఇక సీక్రెట్గా రాజీవ్‌ని అయితే కలిసి వస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక శైలేంద్రకి ఒక్కసారిగా సడెన్‌గా రిషి బైక్ మీద కూర్చొని కనిపిస్తాడు. దాంతో శైలేంద్ర, ఏంటి తను రిషియా అని చెప్పి, అయినా రిషి ఎందుకుంటాడులే, నేనేదో టెన్షన్‌లో ఉండి నాకు రిషిలా కనిపించాడని చెప్పి ఇక పట్టించుకోకుండా వెళ్తుంటే రిషి చిటిక వేస్తాడు. దాంతో ఇక శైలేంద్ర వెనక్కి తిరిగి ఎవరు అని అంటుంటే, ఏంటన్నయ్య నన్ను అప్పుడే మర్చిపోయావా అని అంటాడు. ఇక శైలేంద్ర, రిషి నువ్వా అని అంటుంటే, అవునన్నయ్య అని అంటారు. అంటే నువ్వు చనిపోలేదా అని అంటుంటే, ఏమన్నయ్య చనిపోయావని ఫిక్స్ అయ్యావా, అయినా నిన్ను
జైలుకి పంపించకుండా నేనెలా చనిపోతాను? అయినా ఆ రాజీవ్‌ని కలిసొస్తున్నావా? అని అంటాడు. దాంతో శైలేంద్ర రాజీవ్‌ని కలవడం ఏంటి? ఏంటి అని అంటుంటే నాకంతా తెలుసన్నయ్య. ఇప్పుడు చెప్తాను నీ సంగతని ఇక శైలేంద్రనైతే బెదిరిస్తూ ఉంటాడు. ఇక శైలేంద్ర తిక్క కుదరాలంటే రిషి ఎంట్రీ అయితే ఉంటే సూపర్‌గా ఉంటుంది ఈ టైంలో. చూద్దాం ఫ్రెండ్స్ మరి ఏం జరుగుతుందో. ప్లీజ్ ఇలా జరుగుతుంటే బావుంటుందని చెప్తున్నాను. నచ్చితే లైక్ చేయండి.